జస్ట్ మిస్‌లో అయితే నా ఫోన్ అయితే దొబ్బేసుండే వాళ్ళు. అసలేం జరిగిందంటే ఇంకో 2 వారాల్లో అయితే దసరా అయితే ఉంది. నా ఫేవరెట్ గాడ్ అయిన కనకదుర్గమ్మ తల్లినైతే దర్శనం చేసుకుందాం అని చెప్పి విజయవాడకైతే వచ్చేసాను. ఇంక అలా ఫ్రెష్ అవుదాం అని చెప్పి ఒక రూమ్ అయితే తీసుకున్నాను. ఇంక ఫ్రెష్ అయ్యే గ్యాప్‌లో అయితే నాకు ఒక డౌట్ అయితే వచ్చింది. ఇంకొకటొచ్చేసి నాకు ప్రతి దగ్గర అర్థం కానిదేందంటే, ప్రతి రూము ఇది 3.5 రేటింగ్ ఉందన్నమాట ఈ రూమ్‌కి. ఈ ఫోన్‌లు పెడతారు గానీ, ఈ పని చేయవన్నమాట. దేనికి పెడతారో అర్థం కాదు. నొక్కినా ఒక్కటి వర్క్ కూడా కాదు. మళ్ళీ ఇది ఎందుకు పెడతారో అర్థం కాదన్నమాట. మీకేమన్నా తెలుసుంటే కామెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటి డౌట్ ఎప్పుడైనా వచ్చుంటే కామెంట్ అయితే చేసేయండి. ఇంకా డౌట్‌లన్నీ మనకెప్పుడు ఉండేటియి అని చెప్పేసి డౌట్‌లన్నీ పక్కన పెట్టి మా అమ్మని చూసేదానికైతే బయలుదేరి వెళ్ళిపోయాను. ఇంకా యథాస్థితిగా మా అమ్మకి చీర, పూలు, టెంకాయ అయితే తీసుకొని మా అమ్మ కాడికి పాదయాత్ర చేసుకొని అయితే వెళ్ళిపోయాను. ఫైనల్ గా నేను నా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు నీ అనుగ్రహంతో చల్లగా ఉండాలని చెప్పేసి మా అమ్మని అయితే గట్టిగా తలుచుకొని అయితే టెంకాయ అయితే కొట్టేశాను. టెంకాయ అయితే కొట్టేసి ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే పైకైతే వెళ్ళిపోయాను. ఇక్కడే పెద్ద ట్విస్ట్ అయితే జరిగింది. ఆ ట్విస్ట్ ఏంటో కాదనమాట, ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడైతే రూల్స్ అయితే చేంజ్ చేశారనమాట. ఆ రూల్స్ ఏంటంటే ఆడపిల్లలు జీన్స్ వేసుకురాకూడదంట, పైట్ లేకుండా అయితే అస్సలు పోకూడదంట. అంతేకాదు, ఇంతకు ముందు టెంపుల్ బయట ఉన్న గోపురం కాడ అయితే ఫోటోస్ దిగేదానికి ఫోన్ అయితే అలో ఉండింది. ఇప్పుడైతే అస్సలు కుదరదు అనమాట. రూల్స్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్ అయితే చేశారు. ఈ విషయం నాకు తెలియక గోపురం దగ్గర ఫోటోలు దిగుతా ఉన్నాను. ఈ లోపల సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి నా ఫోన్ అయితే తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్ కి కొంచెం సేపు బతిలాడకైతే ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయొద్దని చెప్పి ఫోన్ అయితే మనకి ఇచ్చేశారు. ఇంకా ఏం జరిగినా మన మంచిగా అని చెప్పేసి లడ్డు ప్రసాదం అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాను. వెళ్తూ వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. ఉంటాం మరి. బాయ్.